హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వ్లాగ్స్‌కి స్వాగతం. నేను లీలా సుబ్రహ్మణ్యం. ఈరోజొచ్చేసి మన వీడియోలో పీతలతో ఇగురు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. క్రాబ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్‌లోకైనా, రోటీస్‌లోకైనా చాలా బావుంటుంది. ఇవి నాటు ఎండ్రకాయలు అంటామండి మా వైపయితే. ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ముందుగా మనం శుభ్రం చేసుకొని వచ్చుకోవాలండి. ఇవి నాటువండి, కయ్యిల్లో దొరుకుతాయి కదా, అలాంటివి నాటు పీతలు అంటారు. మా వైపు అయితే ఎండ్రకాయలు అని అంటామండి. బాగా ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులోనే మనం కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు కూరకైతే మసాలా పొడిని తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనే 2 స్పూన్ల ధనియాలు, అర స్పూను మిరియాలు, 4 లవంగాలు, ఒక 2, 3 ఇంచుల చెక్క అవన్నీ వేసి దోరగా వేపుకోవాలండి. మిరియాలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, అస్సలు స్కిప్ చేయకండి. మనకి పీతల్లో కంపల్సరీ మిరియాలు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసేసుకోవాలి. అందులోనే ఒక 10 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క వాటిని కూడా కట్ చేసేసుకొని ఇందులోనే వేసి పొడిలోనే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఉడికిపోయాయండి పీతలు. అయితే ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఇలాగ నీరంతా చెమ్మంతా అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని అందులో 1 గంటె వరకు నూనె యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ఒకటండి, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. సన్నగా చాప్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. అందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం చాప్ చేసుకున్న టమోటాని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. నూనె వేగిపోయి బయటికి వచ్చేలాగా వేపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పొడి ఉంది కదా అండి, దాన్ని కూడా మనం నూనెలోనే వేసి వేపుకోవాలండి. అప్పుడు పచ్చి వాసన పోతుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేరేగా వేయకుండా అందులోనే వేసాం కాబట్టి. ఇలాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకొని మనం ఉడికించుకున్న పీతల్ని కూడా అందులోనే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్రై కూడా మనం ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. దీన్ని మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడేను ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నట్లయితే మనకి మసాలా పొడి అంతా మనకి పీతల్లోకి అయితే పడుతుందండి బాగా. మనం ఫస్టే ఇందులో ఉప్పు పసుపు వేసున్నాం కాబట్టి ఇప్పుడైతే ఉప్పు పసుపు ఏమీ వేయలేదండి, అవే సరిపోతాయి. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పొడి అంతా కూడా పీతలకైతే బాగా పట్టుకునిందండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. పీతలు, రొయ్యలు అలాంటివి కొద్దిగా తీయగా అనిపిస్తాయి కాబట్టి మనం కారం అయితే ఎక్కువే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసున్నాం కాబట్టి కారం పొడి ఒక్కటే వేసుకున్నాము. కారం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత అందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇదే ప్రాసెస్సేనండి వేపుడు కూడా. మనం ఇప్పుడు కొద్దిగా చెమ్మ ఉంచుకున్నట్లయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. లేదు అనుకుంటే ఇలాగే డ్రై చేసేసుకోవచ్చు, మనం ఫస్ట్ నీళ్ళు యాడ్ చేసుకోకుండా. అంతేనండి, చాలా టేస్టీగా ఎమ్మీగా స్పైసీగా పీతల ఇగురు అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు మనకి రైస్లో కలుపుకోవడానికి సరిపోతుంది, ముద్దగా ఉంది కదా. మనకి ఫ్రై కావాలి అనుకుంటే నీళ్లు వేసుకోకూడదండి, అంతేను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని
చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.